కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛతను పెంచడం, వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని సర్క్యులర్ ఎకనామీ దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా ఖర్చులను కూడా తగ్గించుకునేలా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఉన్న 225 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు కోట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్టవ్లు, కుక్కర్లు అందించారు. అలాగే పొదుపు సంఘాల ద్వారా నిరుపేదలకు 2 కోట్ల రుణాలు, 2 ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. అందులో భాగంగానే తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీ వర్కర్లకు కూడా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దిలీప్ నాయక్, తహసీల్దార్ జయజయరావు, ఐసీడీఎస్ సీడీపీఓ మునికుమారి, వాకాడు ఏఎంసీ చైర్పర్సన్ మరి ప్రమీల, ఎంపీపీ ఎంబేటి శశి, నాయకులు పలగాటి భాస్కర్రెడ్డి, మద్దాలి సర్వోత్తమరెడ్డి, చిల్లకూరు దశరథరామిరెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, సిద్దపరెడ్డి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న పేపర్లో వేశారమ్మా, అంగన్వాడీలో చదివేట బిడ్డలు కూడా తల్లికి వందనం వర్తిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పని చేయించుకోవడమే కాదు, చేసుకున్న తర్వాత వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాల్సిన భావన కూడా మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. గతం వేరు, ఈరోజు వేరు. ఈరోజు మనకు ఒక రాజధాని ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. గతంలో రాజధాని లేదు, 3 రాజధానులు అంటారు, 4 రాజధానులు అంటారు. ఇప్పుడు కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈరోజు రాజధానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెడుతున్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఆ ఖర్చు అంతా ప్రజలది కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను తల్లి, అదంతా కూడా సొంతంగా సంస్థల దగ్గర తీసుకొని కేంద్రం నుంచి అర్జించి తీసుకొని పెడుతున్నారు. తర్వాత వాటిలో వచ్చిన ఆదాయం మన కోసం వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 42 పోస్టుల్ని భర్తీ చేశాం, ఆయా పోస్టుల్ని. అట్లాగే టీచర్ పోస్టుల్ని 11 పోస్టుల్ని ఫిలప్ చేశాం. హెల్పర్లుగా 21 మందిని ఇక్కడ ఫిలప్ చేశామని నేను మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మీ సిడిపో గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే బాలామృతం ప్లస్ ఇది ఇప్పుడే చెప్పారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటని ఈ సంస్థ, ఏం సంస్థ మాది, టాటా ట్రస్ట్ వారు కూడా తప్పట్ల ద్వారా మీరందరూ ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఊరికే బాలామృతం తీసుకొని ఇవ్వడం కాదు, అసలు దీనికి ఇచ్చిన వాళ్ళకి మనకి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ చేస్తున్న పథకాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీరంతా చదువుకున్న వాళ్ళు లేకపోతే చెప్తాను, అందరికి తెలుసు. ఈరోజు మీ అందరూ కూడా మీకు తెలిసి అంతా ఫ్రీ బస్, ఏమా ఫ్రీ బస్సే కదా, మీకు ఏదైనా డబ్బులు తీసుకున్నారా? గత పవన్ కళ్యాణ్ యొక్క మంచితనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రకరకాల విమర్శలు ఏమో చేస్తున్నారు. గతంలో ఎప్పుడన్నా గవర్నమెంట్ మీతో పిలిచి మాట్లాడిందా? గత 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో మీతో కూర్చొని ఎమ్మెల్యే గారు కానీ ఆ నాయకులు కానీ మీతో మాట్లాడారా? ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈరోజు మా నాయకులు అందరూ కూడా మీతో టచ్లో ఉంటారు. మీరు పిలిస్తే పలికేటువంటి నాయకులు, కష్టం వస్తే ఖచ్చితంగా అవకాశం వస్తే చేసే నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్న కూడా బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో దుప్పట్లు, అట్లాగే షాక్స్లు, బూట్లు, మెటీరియల్ కూడా లోకేష్ బాబు గారు పంపించారు. అన్ని దగ్గర కూడా పంచామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే పని చేస్తుంది గవర్నమెంట్, పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ధైర్యంగా తిరుగుతున్నాం. లేకపోతే మేము కూడా దాంట్లో తిరగాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ చాలా దగ్గర లేవు, అన్నీ చెడిపోయి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మన ప్రధానమంత్రి ఎన్ఆర్ఐఎస్ తీసేసి వేరే పథకం ఒకటి వచ్చింది, ఏం చదివి పెట్టదు. దాని ద్వారా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా మనం పెట్టచ్చమ్మా. కాబట్టి మీ ఊళ్ళల్లో ఎక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు బాగలేవో మొత్తం మీ సిడిపిఓ గారికి లిస్ట్ ఇస్తే మేడం గారి దగ్గర నేను కలెక్ట్ చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా కొత్త అంగన్వాడీ బిల్డింగ్ ప్రతిపాదన పంపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తున్నాను. అవసరం కూడా అది, ఎందుకంటే పాపం ఎప్పుడు పడితో తెలియదు, చిన్న బిడ్డలు ఉంటారు, మీరుంటారు. కాబట్టి ప్రమాదం జరిగితే అది
వర్ణాలితం చెప్పేటువంటి ఆ బాధ అంతా ఇంత కాదు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రాధాన్యత నా నియోజకవర్గంలో అంగన్వాడీ బిల్డింగ్స్ ఇస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, మా నాయకులు కూడా వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు రోడ్లు కాలంలో పక్కన పెట్టి ముందు మీ గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్ ఎక్కడ ఉంటాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపాదన పెట్టమని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, A new dawn rises in Stonehousepet, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.